భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి తరించేందుకు భక్తులు ఎదురుచూస్తున్నారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకలకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మహాపట్టాభిషేకాన్ని కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రాద్రి మిథిలా స్టేడియం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సీతారాముల కళ్యాణానికి మిథిలా స్టేడియం ముస్తాబైతుంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం మిథిలా స్టేడియంలో ఉన్నాం. ఇదే వేదిక మీద నుంచి సీతారాముల కళ్యాణం తంతు మొత్తం కూడా క్రతువు కొనసాగుతుంది. ఈ క్రతువును చూసేందుకు లక్షలాదిగా భక్తులు, రామభక్తులు తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే భద్రాచలం శ్రీరామ నామ స్మరణతో మొత్తం కూడా మార్మోగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భద్రాచల శ్రీరాముని కళ్యాణాన్ని తిలకించని కనులే కావని రామభక్తుల అపారమైన నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మిథిలా స్టేడియం సంబంధించి సీతారాముల కళ్యాణానికి సంబంధించి అంటే మొత్తం ఆ ఘట్టం యొక్క విశిష్టతలు తెలియజేసేటువంటి మొత్తం కూడా కట్టడాలకు సంబంధించి అంటే ఈ మిథిలా స్టేడియంకి సంబంధించినటువంటి కళ్యాణకు సంబంధించిన శోభ ఎలా కొనసాగుతుంది, ఆ క్రతువు యొక్క విశిష్టత ఏంటి అంటూ కూడా విగ్రహాల రూపంలో ఇక్కడ చెక్కబడినటువంటి పరిస్థితి ఉంది. గజేంద్రుడితో పాటు అక్కడ జనక మహారాజు, సీతా దేవికి సంబంధించి, రాముడికి సంబంధించినటువంటి ప్రతి కళ్యాణ ఘట్టం ఎలా కొనసాగుతుంది అనేది తెలియజెప్పే విధంగా అర్థం మొత్తం కూడా భక్తులకు తెలిసే విధంగా ఈ మొత్తం మిథిలా స్టేడియం మీద చెక్కినటువంటి అపురూపమైనటువంటి శిల్పాలను మనం చూడొచ్చు. మొత్తం దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కళ్యాణానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మొత్తం కూడా పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా అంటే ఈ కళ్యాణ వేడుకకు తరలి వస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సెక్టార్లకు సంబంధించి కూడా 150 రూపాయల నుంచి కూడా 3000 రూపాయల వరకు కూడా ఈ సెక్టార్లను ఏర్పాటు చేశారు. మొత్తం 21 సెక్టార్లకు సంబంధించి కూడా మొత్తం ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడికి ఎల్ఈడి టీవీలను కూడా ఏర్పాటు చేసి కళ్యాణ క్రతువు నేరుగా చూడలేనటువంటి వారంతా, దూరంగా ఉన్నటువంటి వారంతా కూడా పూర్తిగా చూసేందుకు ఎల్ఈడి టీవీలను ఏర్పాటు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని వేసవి యొక్క సంబంధించి భక్తులు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూలర్లను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం గతంలో మనం చూసాం, ఇదే కళ్యాణ వేడుకకు సంబంధించినటువంటి షామియానాలు పూర్తిగా కిందికి ఉండేది. కానీ ఈసారి మాత్రం సెటప్ మొత్తం కూడా శాశ్వతంగా ఉండేందుకు షామియాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, షామియాలకు సంబంధించి కావచ్చు, సెక్టార్లకు సంబంధించిన కూడా పూర్తిగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఉండేందుకు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. అటు ఎస్పీ ఆఫీస్కి, కలెక్టరేట్తో పాటు మొత్తంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా అనుసంధానం చేసిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిని కూడా సీసీ కెమెరాలతో మొత్తం కూడా పర్యవేక్షణ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇక్కడ లక్షల మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో పార్కింగ్కి సంబంధించినటువంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు పార్కింగ్ ప్లేస్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ పార్కింగ్ ఎవరైతే ఏ ప్రాంతంలో నుంచి వస్తున్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాహనాలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ సంబంధించి కూడా మొత్తం కూడా చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఈ పూర్తి స్థాయిలో కూడా క్యూఆర్ కోడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేయడంతో పాటు అటు పోలీసులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఒకవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, అదేవిధంగా ఇక్కడికి సంబంధించి మావోయిస్టుల అటు కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు మార్చి 31 కావడంతో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు భారీ బందోబస్తు దాదాపు 2 నుంచి 3 వేల మంది పైగా పోలీసులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా సీతారాముల కళ్యాణానికి సంబంధించిన గడియలు మరికొన్ని గంటల్లోనే కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒరిస్సా, మహారాష్ట్రకు సంబంధించి దాదాపు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి. ఒకవైపు మరోపక్క గోదావరిలో అంటే భక్తులు 2 రోజులు ముందుగానే భద్రాచలానికి చేరుకోవడంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలంలో పుణ్యస్థానాలను ఆచరించినటువంటి భక్తులకు అక్కడ ఇబ్బంది కలగకుండా వస్త్రాలు మార్చుకునేందుకు ప్రత్యేకించి
సంబంధించి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒకవైపు ప్రత్యేకంగా ఆ తలంబ్రాలకు సంబంధించి కావచ్చు, లడ్డూలకు సంబంధించిన కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ కౌంటర్లకు సంబంధించి కూడా ఇప్పటికే లక్షల్లో సంఖ్యలో భక్తులకు తలంబ్రాలను అందజేసేందుకు అటు కార్గో సేవలు కావచ్చు, పోస్టల్కి సంబంధించినటువంటి సేవలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ విజయ్తో సైదులు 10 టీవీ భద్రాచలం మిథిలా స్టేడియం నుంచి.